హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో ఉండే 18 శక్తిపీఠాలలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం భక్తులకు మహాశక్తిని ప్రసాదించే స్థలంగా ప్రసిద్ధి చెందింది. తుంగభద్ర నదీ తీరంలో ఉండే ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జోగులాంబ ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. పురాణాల ప్రకారం శివుడి భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో శివుడు ఆమె మృతదేహాన్ని శివుడి భుజాన వేసుకుని లోక సంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివుడు ఇచ్చిన వరంతో మృత్యును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడించేవాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధ ఉంటాడు అని పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడును అందుకు ఒప్పిస్తారు. కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెప్తుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అలా విష్ణు చక్రంతో ఖండించినటువంటి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలలో 18 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఈ ప్రదేశంలో జోగులాంబ అమ్మవారి ఒంటి మీద సతీదేవి యొక్క పైదవడ దంతాలు ఈ ఆలయంలో పడినట్లు భక్తులు నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం 5వ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. జోగులాంబ ఆలయం శక్తిపీఠం మాత్రమే కాదు, నూతన బ్రహ్మాలయాలు ఉన్న ప్రదేశం కూడా. ఇక్కడ మొత్తం 9 శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశాన్ని నవబ్రహ్మ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మధ్యయుగాలలో కుతుబ్ షాహీలు దక్షిణ భారతదేశంపై దాడులు చేయడం ప్రారంభించారు. ఈ దాడులలో జోగులాంబ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో జోగులాంబ అమ్మవారి విగ్రహం, ఆమె శక్తి రూపాలైనటువంటి చండీముండి విగ్రహాలను సమీపంలో ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వరుడి ఆలయంలో దాచిపెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2005వ సంవత్సరం వరకు అమ్మవారు అదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. నూతన ఆలయం ఇప్పుడు పురాతన వైభవాన్ని తిరిగి పొందింది. ఈ అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహోతేజోవంతమై దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం, ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్నటువంటి కపాలం ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో జరిగే శుభ అశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణకు కూడా అమ్మవారిని మొక్కుతే త్వరగా ఫలితం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా భారీగా భక్తులు హాజరవుతారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రులు, వైశాఖ పౌర్ణమి, మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయం కర్నూలు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకి బస్ సౌకర్యం ఉంటుంది. అలాగే ట్రైన్ ద్వారా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి అలంపూర్ ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్. వేరే ప్రదేశాల నుండి కర్నూలుకు ట్రైన్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.